ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద ఆఫీసర్స్ హియర్. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మీ అందరికీ తెలిసిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రామిస్ చేశారు, 31 మార్చ్ లోపల ఇది మొత్తం ఒక కన్క్లూజన్కి ఒక ఎండ్కి తీసుకొస్తాము. ఈ క్రమంలో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో మేము పోలీస్ తరఫున మన ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్ట్లు కూడా అయినాయి. సో ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఈరోజు ఇప్పుడు మన ముందు మన కాల్ ఇచ్చాము, మీరు అందరు రండి, మెయిన్ స్ట్రీమ్కి వచ్చి మీరు సొసైటీలో ఒక భాగం అయి మంచి డెవలప్మెంట్లో మీరు పని చేయొచ్చు. సో ఆ కాల్ మేరకు ఇప్పుడు ఉన్న ఈ 9 మెంబర్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో చాలా కాలం నుంచి పనిచేసి ఈరోజు బయటికి వచ్చారు. సో వాళ్ళకు కూడా ఒక వెల్కమ్ ఇచ్చి మన సొసైటీలో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మోస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు, ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే, ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి ఇది డిఫరెంట్ స్టేట్స్లో పనిచేశారు. ఆ మూమెంట్లో యాక్టివ్గా ఉన్నారు. 24లో సెంట్రల్ కమిటీ మెంబర్ అయి తర్వాత ఆంధ్ర ఒడిశా బార్డర్ సెక్రటరీగా చేశారు. చాలా ఒఫెన్సెస్లో ఉన్నారు. మనం ఇట్లా వాళ్ళకి ముందు తీసుకెళ్తాము, అది లీగల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసుకొని చేస్తాము. మీ LW ఫీల్డ్లో చూస్తే లాస్ట్ 1.5 ఇయర్లో 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ఇంపార్టెంట్ కార్డర్స్ ఒక 18 కార్డర్స్ న్యూట్రలైజ్ అయిపోయినాయి. దాంట్లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్స్ మాడవి హిడ్మా, ఉదయ్, టెక్ శంకర్,
3 specials only committee members: Venkat Ravi alias Aruna, Kakuri Pandana alias Jagan, Madukam Raje న్యూట్రలైజ్ అయినారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాకుండా ఆంధ్ర పోలీస్ వేరే స్టేట్స్కి తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఎస్ఐబి బాగా దాంట్లో రోల్ ప్లే చేసింది. దాంట్లో 2 CCMs, తర్వాత ఇంకా ఒక 10 అదర్ ఇంపార్టెంట్ కార్డర్స్ కూడా న్యూట్రలైజ్ అయినాయి. మీరు చూస్తే లాస్ట్ ఒక 50 కార్డర్స్ ఇక్కడ మనం అరెస్ట్ చేసాము లాస్ట్ ఒక 3-4 months బ్యాక్. ఈ 50 కార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్ చేసి ఈ యాక్షన్ తీసుకున్నాము. అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఈ 31 members అరెస్ట్ అయినాయి. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో 31 members అరెస్ట్ చేసాము. అట్లాగా 106 members కార్డర్స్, అండర్ గ్రౌండ్ కార్డర్స్ వాళ్ళు సరెండర్ అయినారు, ఇంక్లూడింగ్ 1 CCM, 2 South Zone SG సౌత్ జోనల్ కమిటీ మెంబర్స్. అట్లాగే చాలా ఆర్మ్స్ డంప్స్ మనం రికవర్ చేసాము. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇంతకుముందు కూడా మీరు చూశారు. సో చాలా ఆర్మ్స్ డంప్స్ రికవర్ అయినాయి. ఓవరాల్గా లాస్ట్ 1 yearలో 120 weapons రికవర్ చేసాము. ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఇచ్చాము. ఇది కార్డర్ వైజ్గా, వెపన్ వైజ్గా డీటెయిల్స్ ఈ ప్రెస్ నోట్లో ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ఒక పీస్ఫుల్ సొసైటీ కోసం మన పోలీస్ కృషి ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చింది. 31st Marchలో టార్గెట్ ఉంటే 30th Marchకి మేము అది అచీవ్ చేయగలము. సో కంగ్రాచులేషన్స్ టు ఏపీ పోలీస్ అండ్ పర్టికులర్గా ఏడీజీ ఇంటెలిజెన్స్, ఏడీజీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నారు, ఎస్ఐబి చీఫ్ ఎక్కడ ఉన్నారు, అందరికీ కంగ్రాచులేషన్స్, ఆర్టీఎస్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ సహకారం కూడా ఉంది దాంట్లో, మీ సహకారం చాలా ఉంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. ఆంధ్రాలో మీరు చెప్పగలుగుతాను, మిగతా స్టేట్స్ నేను చెప్పలేము. ఆంధ్రాలో ఇప్పుడు అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఎవరు లేరు మన దగ్గర. సో స్టేట్ ఈజ్ నక్సల్ ఫ్రీ. నక్సల్ ఫ్రీ. సార్, ఏపీకి చెందిన వారు వేరే స్టేట్స్లో ఎవరైనా ఉన్నారా సార్? ఇంకా మన ఏపీ నేటివ్ వాళ్ళు ఉంటారు. ఇంకెంతమంది ఉండొచ్చు వాళ్ళు? నేను నెంబర్ చెప్పలేను, ఉంటారు. ఓన్లీ 1 or 2 members ఉన్నారు. వాళ్ళు కూడా మోస్ట్లీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఆ ఏరియాలో చేస్తున్నారు. అండ్ చాలా సంవత్సరం నుంచి మన దగ్గర చేయట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ సే మన దగ్గర పని చేస్తున్నాడు, లేకపోతే ఆంధ్ర ఒడిస్సా బార్డర్ కమిటీలో, ఆంధ్ర కమిటీలో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. సార్, వాట్ అబౌట్ గణపతి సార్? అవును, ఈ కేసెస్ది ఇప్పుడు లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఇక్కడ లీగల్ ప్రాసెస్ ఫేస్ చేయాలా? లీగల్ ప్రాసెస్ తప్పదు కదా అందరికీ. సో లీగల్ ప్రాసెస్ ఉంటుంది. సార్, వాట్ అబౌట్ గణపతి సార్? గణపతి కోసం అది మన దగ్గర లేదంటే, ఆంధ్రాలో లేరంటే మేము దాని మీద కమెంట్ చేయడం మే నాట్ బి వెరీ అప్రోప్రియేట్. ఈ ఆర్మ్స్ ఎట్లా ఉంటాయంటే, ఆర్మ్స్కి ఒక పర్సనల్ ఆర్మ్స్ ఉంటాయి, ఆర్మ్స్ డంప్స్ ఉంటాయి. సో ఆర్మ్ డంప్స్ ఇక్కడెక్కడ ఉంటాయి, అది ప్రాసెస్ ఫాలో చేస్తాము. మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ ఫర్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను ఉద్యమంలోకి మా మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను
మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆ అటవీ ప్రాంతంలో కూడా ఈ మా అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది మన ఏఓబలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. దీనికి ప్రధాన కారణం మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు తనకు అప్డేట్ కాకలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకలేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఇంకా సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నా కార్యాచరణ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో కొనసాగుతుంది అనేటువంటిది మరొక సందర్భంగా మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాల్లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మోసపోత పద్ధతులు ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఆ అప్డేట్ కావడంలో ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటి కాలేకపోయిందనమాట. దానికి అనుగుణంగానే అంటే ప్రజల్లో పరిస్థితి ఒక రకం ఉంది, మనం చేస్తున్న నిర్ణయాలు కార్యాచరణ ఒక రకంగా ఉండడంతో ఏంటంటే వాళ్ళకి మేము అట్రాక్ట్ చేయలేకపోయాం. దాని మూలంగా ఏంటంటే మొత్తం ఉద్యమం అనేటువంటి దెబ్బతిన్నటువంటి కారణం అనేది నేను మీరు పార్టీ సిద్ధాంతాల ప్రకారం కొంతమందిని చంపారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏం సమాధానం చెప్తారు? అది పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఏంటంటే అది నా వ్యక్తిగతంగా నేను ఎవరు నాకైతే శత్రువులైతే కారు. ముఖ్యంగా ఆ రోజు కమిటీలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా నేను అందులో పార్టీగా వన్ ఆఫ్ ది మెంబర్గా పార్టీ అయ్యానే తప్ప ఇందులో శత్రువులు కారు. అది వ్యక్తిగతంగా నేను చేసింది అయితే మీ కాదు. పార్టీ నిర్ణయాల్లో భాగంగా నేను కొన్ని సంఘటనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అందులో మెయిన్ పాత్ర అయితే నాది కాదు, వన్ ఆఫ్ ది మెంబర్గా పార్ట్ కావడం అనేటువంటిది నా వైపు నుంచి జరిగింది. ఖచ్చితంగా కూడా సార్, ఎందుకంటే అంటే ఈరోజు ఉంటే కాదు, ఇంకా ఈరోజు ఇంకా చాలామంది కూడా ఆ రోజు తీసుకున్నటువంటి అది తప్పకుండా అది నా వైపు నుంచి అయితే అది పొరపాటు అనేది ఒప్పుకుంటున్నాను. ఇస్మా ఎన్కౌంటర్ అనేటువంటి ఎన్కౌంటర్ అనేది ఒక సంఘటన సార్. కానీ ఈరోజు పార్టీ ఇదిగా అంటే మొత్తం దెబ్బతినడానికి కారణం ఇజ్మాయిల్ సంఘటన ఒకటే కాదు, పార్టీ రాజకీయ సైద్ధాంతిక నిర్మాణ దీంట్లోనే సమస్యగా మనం చూడాలి తప్ప ఒక ఎన్కౌంటర్ ఏదో జరిగినంత మాత్రం పార్టీ భయపడి వచ్చేయడం అనేటువంటిది కాదు. ముఖ్యంగా తను తీసుకున్నటువంటి నిర్మాణ రాజకీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి సరైన టైంలో తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటిది. థ్యాంక్ యూ సార్. మళ్ళొక సందర్భంలో మీకు అందరికీ కలిసి తప్పకుండా సార్, ఇప్పుడు గతంలో మావోయిస్టులు షెల్టర్ జోన్గా విజయవాడని ఎంచుకున్నారు, ఇప్పుడు ఉగ్రవాదులకు కూడా షెల్టర్ జోన్గా ఏర్పడింది. ఇటీవల చాలా మందిని అదుపులో తీసుకున్నారు కదా సార్. అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. షెల్టర్ అంటే అది ఒక ప్లేస్కి మనం అట్లా చెప్పకూడదు. యాంటీ సోషల్ ఎవరు ఉన్నారు, ఆ ఎలిమెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇట్లా ఈజీ అవుతుంది, ఆ ప్లేస్కి వెళ్తారు వాళ్ళు. సో అంటే ఒక ప్లేస్లో ఉండరు వాళ్ళు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. సో కాన్స్టెంట్గా మన సైడ్ నుంచి అబ్జర్వేషన్ ఉంటుంది, మన యాక్షన్ ఉంటుంది. సో ఒక ప్లేస్కి విజయవాడలో షెల్టర్ ప్లేస్ మారింది, అది కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ కాదు.